హల్లెలూయా. యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో మీ అందరికి నా వందనాలండి. అందరు బాగున్నారా? మరి పరిశుద్ధాత్మ నామంలో పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి ప్రతి వారము ఆరాధన మిస్ చేయకుండా వెళ్తున్నారా? లేకపోతే ఒకరోజు ఆదివారం ఆరాధనకి వెళ్ళకపోతే ఏంది? ఒకవేళ మనం వెళ్ళకుండా ఉంటే మనకు ఈరోజు ఒక 300, 400, 1000 రూపాయలు మనకు ఈరోజు పని చేయకపోతే రావు కదా అనేసి పరిశుద్ధాత్మను బాధ పెట్టి మనలో ఉన్నటువంటి దురాత్మను బట్టి మనము చెడు మార్గాన నడుస్తున్నామా? మరి ఎలా ఉన్నాం? మరి మన దేవుణ్ణి పరిశుద్ధాత్ముని మనము సంతోషపెట్టేవారిగా ఉన్నామా? మరి పరిశుద్ధాత్ముని మనం దుఃఖపెట్టేవారిగా ఉన్నామా? మరి పరిశుద్ధాత్ముడు మన పనులను బట్టి మన యొక్క చెడు కార్యాలను బట్టి ఏం చేస్తున్నాడో ఒకసారి రోమా 8వ అధ్యాయం 26వ వచనం చదవగా విందాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలా అనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో తనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కానీ ములుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఈ దుష్ట కార్యాలు ఎవరు చేస్తారంటే, ఎవరిలో అయితే పరిశుద్ధాత్మ నడిపింపు ఉండదో, ఎవరైతే పరిశుద్ధాత్మ ఉందని నమ్మరో, ఎవరైతే పరిశుద్ధాత్మను బట్టి భయము కలిగి ఉండరో వారేం చేస్తారంటే ఈ చెడు వాటికి, ఈ చెడు పనులకు లోపడతారనమాట. అంటే పాపము చేయడానికి ఈ యొక్క మనలో ఉన్నటువంటి దురాత్మ ఏం చేస్తుందంటే మనల్ని పాపాల వైపు నెట్టేసి మనం పాపాల వైపు వెళ్తున్నప్పుడు మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ తండ్రి యొద్ద మన గురించి ఏం చేస్తాడంట? యుక్తముగా ప్రార్థన చేస్తాడంట. ఏమని ప్రార్థన చేస్తాడంట? పరిశుద్ధాత్ముడు తన తండ్రి యొద్ద పోయి, తండ్రి వీరిని క్షమించు, వీరు నీ పరిశుద్ధాత్మను పొందలేక, పరిశుద్ధాత్మలో నడవలేక, పరిశుద్ధాత్మలో సరైన నిలకడలేక, వీరు పరిశుద్ధాత్మను నమ్మక, పరిశుద్ధాత్మ యందు భయము లేక, వీరు ఈ లోకంలో ఉన్నటువంటి దురాత్మల చేత, ఈ లోకంలో ఉన్నటువంటి పాపము చేత నింపబడి వీరు పాపము వైపు వెలుచున్నారు. కాబట్టి వీరిని క్షమించి నీ పరిశుద్ధాత్మతో నింపి నీ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము వీరికి దయచేసి నీ పరలోక రాజ్యం వీరికి వారసత్వమును కల్పించు అనేసి మన పట్ల దేవుడు ఏం చేస్తాడు? యాజ్యం ఆడతాడంటే తండ్రి యొద్ద ప్రార్థన చేస్తాడు. ఎవరు ప్రార్థన చేస్తాడు? పరిశుద్ధాత్ముడు మన గురించి ప్రార్థన చేస్తాడు. మరి మనము పరిశుద్ధాత్ముని దుఃఖపెట్టి, పరిశుద్ధాత్ముని బాధ పెట్టి మనం ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ మనం ఏమైనా సాధించుకునేది ఉందా అండి? ఒకవేళ మన పరిశుద్ధాత్మను మనం దుఃఖపెట్టినామనుకోండి, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మనం నడిచామనుకోండి, దేవుని నుంచి దూరం అయిపోతాం. దేవుని కరింకరాన్ని మనం పొందలేము. తర్వాత ఇంకేం చేస్తామంటే మనం పరలోక రాజ్యానికి దూరం అయిపోతాము. ఇప్పుడు ఇంత చేసి మనం దేవుని నమ్ముకునేది ఎందుకు? పరలోక రాజ్యంలో వారసత్వం పొందడానికి, దేవుని కుడిపాశాన ఉండటానికి, దేవుని రాజ్యంలో ఉండటానికే కదా మనం దేవుని నమ్ముకున్నాము. మరి దేవుని నమ్ముకొని దేవుని పరిశుద్ధాత్మను పొందలేక మరి చెడు ఆత్మలతో మనం ఎందుకు నశించిపోవచ్చున్నాం? మనం ఇలా నశించిపోయినప్పుడు మన పరిశుద్ధాత్మ తండ్రి దుఃఖించి తన తండ్రి యొద్ద మన గురించి యాజ్యమాడి ప్రార్థన చేస్తాడట. మరి మన జ్ఞానం ఎటుపోతుంది? మరి మనం ఎందుకు పరిశుద్ధాత్మకు లోబడట్లేదు? మనం ఎందుకు పరిశుద్ధాత్మను మనము భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మకు మనం ఎందుకు లోబడి పరిశుద్ధాత్మను పొందలేకపోవచ్చున్నాము? చాలా మంది పరిశుద్ధాత్మను నమ్మరు. ఎందుకంటే పరిశుద్ధాత్మ తన మీదకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్ముడు తనలోకి వచ్చినప్పుడు అన్య భాషలో మాట్లాడడము, అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, సూచ్యక్రియలు వారి జీవితంలో వారు చూస్తారు. అటువంటి గొప్ప కార్యాలు వారు చూస్తారు. ఎవరు చూస్తారంటే ఎవరైతే పరిశుద్ధాత్మను నమ్మి పరిశుద్ధాత్మ అనుభవంలోకి ఉండి పరిశుద్ధాత్మ చేత నడిపింపబడతారో వారు మాత్రమే అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, అన్య భాషలో మాట్లాడటము, దేవుడితో సంభాషించటము, ఇవన్నీ పరిశుద్ధాత్మ కలిగి ఉన్నటువంటి వారు మాత్రమే ఉంటారు. మరి పరిశుద్ధాత్మను కలిగి లేనటువంటి వారు వీరేం చేస్తారంటే ఈ లోకాశలకు లోబడి, ఈ లోకానికి లోబడి, పాపానికి లోబడి, పాపానికి స్థానం ఇచ్చి దేవుని యొద్ద దోషులుగా నిలబడినప్పుడు దేవుడు మన తండ్రి, మన పరిశుద్ధాత్ముడు మనల్ని గురించి తన తండ్రి యొద్ద ప్రార్థన చేస్తాడట.
ఒకళ్ళ తండ్రి మన గురించి, మన పాపాల గురించి పరిశుద్ధాత్ముడు తండ్రి యొద్ద ప్రార్థన చేసినప్పుడు మనల్ని మనం సరి చేసుకొని మనం అప్పుడు కూడా మన పరిశుద్ధాత్మను పొందినా కానీ మన పరలోక రాజ్యానికి వెళ్తాము. కానీ మనకు అంత జ్ఞానం ఉండదు, ఎందుకంటే చెడుని తొందరగా ఆకర్షించుకుంటాము. పరిశుద్ధాత్మను మనం ఆకర్షించాలంటే, ఎందుకంటే మన హృదయం ఒప్పుకోదు. ఎందుకంటే మనం పాపము సులువుగా నరకంలోకి నెట్టేస్తుంది. కాబట్టి పాపాన్ని ఎక్కువ ఇష్టపడతాం. కాబట్టి మనము పాపాన్ని విడిచిపెట్టి మన పరిశుద్ధాత్మ నడిపింపు చేత పరిశుద్ధాత్మను దుఃఖపెట్టే వారికి కాకుండా మన పరిశుద్ధాత్మను అనుభవించి తండ్రి యొక్క రాజ్యంలో మన వారసత్వం పొంది తండ్రి యొక్క రాజ్యంలో మనము కూడా భాగస్వామిగా ఉంటూ దేవుణ్ణి పరిశుద్ధాత్మను పొంది పరిశుద్ధాత్మ నడిపింపు చేత ఇలలో జీవించే కృపను దేవుడు మనందరికీ దయచేయును కాక. ఆమేన్.